ఘనంగా బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి రాజంపేట బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆహ్వాన పలికిన బీజేపీ నాయకులు. రాజంపేటలో ఏర్పాటు చేసిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి గాను మాజీ ముఖ్యమంత్రి రాజంపేట బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి అయిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యేక అతిథులుగా విచ్చేశారు. వారి సభను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ గ్రామాల్లో సైతం బీజేపీ సభ్యత్వ నమోదు బీజేపీ పార్టీ పట్టణతత్వానికి కారణమని, అందుకు ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త 100కు పైగా సభ్యత్వాలు నమోదు చేయించాలని, అంతేకాక ఎవరైనా బీజేపీ సభ్యునిగా చేరాలని ముందుకు వస్తే వారు మనస్ఫూర్తిగా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మనం విశ్లేషణ చేసుకొని ఏ విధంగా ముందరికి పోవాలి. మన కోడూరు రాజంపేట ప్రాంతం చెట్లకు చాలా ప్రసిద్ధి గాంచింది. ఒక చెట్టు నాటుతానే ఏం చేస్తాం మనము? ఆ చెట్టు పక్కన ఒక కట్టి కడతాం. ఎందుకు కడతాము? ఆ చెట్టు పడిపోకుండా ఉండేది. ఆ చెట్టు కొంచెం పెద్దదైతే ఆ కట్టి తీసేస్తాం. మన పరిస్థితి ఎట్లుందంటే ఆ కట్టి తీసేసే పరిస్థితి లేకుండా పోయింది. మనం చెట్టు పెద్దది కావాలంటే మీరు క్రియాశీలకంగా మనం బలోపేతం కావాలి. మన ఏర్లు లోపలికి పోయి ఆ చెట్టు నిలుస్తుంది. కార్యకర్తలు యాక్టివ్గా లేకుండా ఉంటే, యాక్టివిటీ కాకుండా ఉంటే మనం ఎల్లకాలం వేరే వాళ్ళ కట్టెలు పట్టుకొని మనం నడిచేదానికి కుదరదు. మీరు నిర్ణయం తీసుకోవాలి. కార్యకర్తలందరూ కూడా వేరే వాళ్ళ సపోర్ట్తో మనం నడుస్తామా, మనంతకు మనము ఎదిగి మన రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ వచ్చే విధంగా చేస్తామా అనేది మీ అంతకు మీరు నిర్ణయం తీసుకోవాలి. బీజేపీ సొంతంగా నిలబడేదానికి ఉంటుంది. మనం ఎల్లకాలము ఎప్పుడు కూడా పొలిటికల్ పార్టీ పెరగాలంటే కింద కార్యకర్తలు స్ట్రాంగ్ ఉండాలి, కమిట్మెంట్తో ఉండాలి, ఐక్యతతో ఉండాలి, ఐక్యతతో ముందర ఉండాలి. ఐక్యతతో పాటు మనం కొత్త వారిని చేర్చుకునే వాళ్ళని ముందరకు తీసుకొని పోతా ఉండాలి. అందరూ కలిసి కట్టుగా పాత వాళ్ళని వదలకన్నా కొత్త వాళ్ళు చేరిన వారు, ఇప్పుడు కొత్త వాళ్ళు చేరినారు, పాత వాళ్ళు వెళ్ళిపోతే ఇంక ప్రయోజనం ఏముంది? పాత వాళ్ళతో పాటు కొత్త వాళ్ళు చేరి దాన్ని బలోపేతం చేసుకుంటా పోవాలి. ఇది ఒక యజ్ఞం మాదిరి చేస్తేనే జరుగుతుంది. అండ్ మనకి ఎప్పుడు కూడా చెట్టు ఎంత పెద్దదైనా కూడా దాని ఏదైతే ఏర్లు గట్టిగా భూమిలో ఉండాలి. ఏర్లు అంటే ఎవరైనా కార్యకర్తలు ప్రతి బూత్లో టార్గెట్ ఇస్తున్నారు. 200 మందిని మెంబర్స్ చేయాలని. మెంబర్స్ చేసేది సులభమే, అదేమి పెద్ద పని కాదు. బట్ కమిట్మెంట్ తో ఉన్న మెంబర్స్ ఎంతమంది ఉన్నారు? పార్టీని బలోపేతం చేయాలి. మన బూత్ లో మనకు ఎవరు మనతో ఉంటారు, ఎవరు ఉండరు అనే దాంట్లో మనం ముందరికి పోవాల్సిన అవసరం ఉంది. సో పార్టీ సెట్ చేసిన టార్గెట్ సెట్ చేస్తూ యాక్టివ్ మెంబర్స్ ఎక్కువ అయ్యే విధంగా చేసుకుంటారు. అప్పుడే మనం ముందరికి పోగలుగుతాం. రాజంపేటకు మనకు అవకాశం ఇచ్చారు పార్టీ. చాలా కృతజ్ఞతలు. నేను పార్టీని మీ అందరికి కూడా బాగా కష్టపడి పనిచేశారు. బట్ మనం వేరే వాళ్ళపైన డిపెండ్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. వేరే వాళ్ళు ఏం చేస్తారు? వేరే వాళ్ళ పైన డిపెండ్ అయినప్పుడు వాళ్ళని వాళ్ళు చూసుకొని మళ్ళీ మన దగ్గరకు వస్తారు. అట్లా లేకుండా క్రియాశీలకంగా మనమే మన ఎలక్షన్ పోరాటం చేసే పరిస్థితి మనం తెచ్చుకోగలిగితే మనం నెగ్గగలుగుతాం. విజయం కానీ అపజయం కానీ మన చేతిలో ఉంటుంది. ఇప్పుడు విజయం కానీ అపజయం కానీ మన చేతిలో లేదు. వేరే వాళ్ళపై డిపెండ్ అవుతున్నాం. వాళ్ళు భిన్న కారణాల వల్ల వాళ్ళని మొదట చూసుకున్నారు. మనల్ని అంత ఇది కాలేదు. సో ఎలక్షన్ లోపల పోనక్కర్లేదు. మనం బలోపేతం చేయాలంటే ఫస్ట్ స్టెప్ బూత్ లెవెల్లో మనం సిన్సియర్గా పనిచేసే వాళ్ళు, యాక్టివ్గా పనిచేసే వాళ్ళు 10 మంది మనం తయారు చేసుకోగలిగితే 10 యాక్టివ్ మెంబర్స్
తయారు చేసుకోగలిగితే మెంబర్స్ ఉంటారు, మెంబర్స్ సింపథైజర్స్ పెద్దవారు ఉంటారు. వీలైనంత వరకు యంగ్స్టర్స్ చూడండి, కొంచెం పరిగెత్తే వాళ్ళు, కాలేజ్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఈ మెంబర్షిప్ లో యాక్టివ్ మెంబర్షిప్ లో ఉండే వాళ్ళని 10 కాలాల పాటు వాళ్ళకు రాజకీయ భవిష్యత్తు ఉండే విధంగా ఉంటుంది. అందరూ మనం పెద్దవాళ్ళమే మనమే అన్ని పొజిషన్లు తీసుకుంటే పిల్లలకు ఆ ట్రాన్స్ఫర్మేషన్ రాదు. బూత్ లెవెల్లో పిల్లల్ని రెడీ చేస్తేనే మనం బలోపేతం కాగలుగుతాం. ఇది మంచి అవకాశం వచ్చింది, మంచి సమయం కూడా. ఇప్పుడు మోడీ గారు 3వ ప్రభుత్వం వచ్చింది. బట్ వాళ్ళు మనం వేరే వాళ్ళని చూసి మనం సంతోషపడే పరిస్థితి నుంచి మనం బీజేపీ కార్యకర్తలు సంతోషపడే విధంగా, సంతోషపడే దినం కోసం మనం కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నదనేది స్పష్టంగా తెలియజేస్తుంది. వేరే పార్టీలతో మనకేం లేదు. మనం మిత్రపక్షంగా ఉన్నాం, మిత్రపక్ష ధర్మంగా మనం ఖచ్చితంగా వాళ్ళని పాటిస్తాం. కానీ మన పార్టీని మనం బలోపేతం చేసుకుంటూనే మనం ఎదగాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని తెలియజేస్తూ ఈరోజు ఇక్కడి నుంచి మొదలు పెడుతున్నాం. ప్రతి నియోజకవర్గంలో కూడా, ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా, ప్రతి బూత్ మండలంలో, ప్రతి గ్రామంలో, ప్రతి బూత్ లో మనం మెంబర్షిప్ చేసేదానికి విధానం చూడాలి. క్లోజ్ డోర్ మీటింగ్ లో మనం మాట్లాడుకొని ఒక సిస్టమేటిక్ గా ఉండాలి. మండలానికి ఖచ్చితంగా ప్రతి బూత్ లో మన ఇది ఉండాలి, యాక్టివ్ మెంబర్ ఉండాలి. కనీసం ఒకరో ఇద్దరు అంటే 100 మందిని చేర్చిన వాళ్ళు ఉండాలి ప్రతి బూత్ లో. ఒకటే దయచేసి ఫోర్స్ చేసి చేర్పియండి, ఇష్టం లేని ఇది చేరిపోయిందని. ఖచ్చితంగా వాళ్ళ సమ్మతి. ఇప్పుడైతే ఈ సిస్టమ్ లో అయితే అటువంటిది లేదు. వాళ్ళ ఫోన్కే వస్తుంది, వాళ్ళ ఫోన్ లో వాళ్ళు ఓకే అంటేనే ఇది మెంబర్ అవుతారు. వారు ఓటీపీ వస్తుంది, ఓటీపీని వాళ్ళు ఇచ్చేస్తేనే ఇవ్వటం జరుగుతుందని తెలియజేస్తూ మరోమారు మనం అందరం కృషి చేసి ఈ మన పార్లమెంటు జిల్లా 2 కదా, పార్లమెంటు జిల్లా రాష్ట్రంలోనే చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. దాంట్లో ఏ విధంగా చేయాలనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మహిళా మెంబర్స్ ను మనం చేసుకోగలిగితే ఆ యాక్టివ్ మెంబర్స్ ని ఆ బూత్స్ లో బాగుంటుంది. అంటే యాక్టివ్ మెంబర్స్ మహిళలు, ఆ బూత్ చూసుకునేదానికి మహిళలే ఉండాలి, ఏజెంట్ గా కూర్చోగలిగితే అది ఒకటి. మనకు షార్ట్ కమింగ్ మన ఎలక్షన్ లో మైనారిటీస్ నుంచి వచ్చింది. మైనారిటీస్ ఎంత ఎక్కువ మనము భారతీయ జనతా పార్టీ మనం తీసుకోగలుగుతామో దాన్ని తీసుకునే ప్రయత్నం అది కూడా చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మైనారిటీస్ లో ఒక అపోహ సృష్టించింది ఇతర పార్టీ. ఆ అపోహని తొలగించాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చాలా బ్రహ్మాండంగా మైనారిటీస్ చేస్తున్నారు. అది మనం ప్రజల్లోకి తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది. ఏకైక మన ఎలక్షన్ లో మైనారిటీస్ లో మనకు 15% ఓటు మాత్రమే పడింది. 15% మాత్రమే పడింది ఈ నియోజకవర్గాలు. వీటిల్లో చాలా నా కాన్స్టిట్యున్సీలో కూడా నేను ఒక 20,000 ఇళ్ళు కట్టించుంటాను. మైనారిటీస్ 20,000 ఇళ్ళు కట్టించుంటాను. వాళ్ళకు మసీదులు డబ్బిచ్చాం, వాళ్ళకు స్కూళ్ళు కట్టించాం, కాలేజీలు కట్టించాం. అన్ని పనులు చేసినా కూడా ఎలక్షన్స్ వచ్చేటప్పటికి ఆ అపోహ, బీజేపీ పార్టీ అంటే అపోహ, మైనారిటీస్ కి వ్యతిరేకం అని ఏదైతే ఇతర పార్టీలు వాళ్ళు సృష్టించారో దాన్ని నమ్మే పరిస్థితి వచ్చింది. అందుకని మైనారిటీ సోదరులు కూడా ఎంత వీలుగా ఎక్కువ ఉంటే వారిని బీజేపీ పార్టీలోకి తీసుకొని పోవాలి. మనం మైనారిటీస్ కి వ్యతిరేకం కాదు, ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారు కాదు. నరేంద్ర మోడీ గారికి 5 ఇస్లామిక్ దేశాలు అతి ఉన్నతమైన పురస్కారం ఇచ్చారు. 5 దేశాలు ఇచ్చారు. ఆయన మైనారిటీస్ వ్యతిరేకం అయితే ఎందుకు ఇస్తారు? ఈ
ఇతర పార్టీలు ఏదైతే అపోహ సృష్టిస్తున్నారో అది నమ్మే పరిస్థితిలో ఉన్నారు మైనారిటీస్. అందుకని ఆ నమ్మకం పోగొట్టే విధంగా మెంబర్స్ ని ఎక్కువ మందిని వారిని బలోపేతం చేసుకొని మన పార్టీలో చేర్చుకునే విధంగా చేయాల్సిన అవసరం ఉంది. అందరినీ కూడా యంగ్స్టర్స్ ని అట్రాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది, మహిళలను అట్రాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కువ శాతం ఎస్సీ ఎస్టీలు మన పార్టీలో బలోపేతం చేసుకునే దానికి చేయాల్సిన అవసరం ఉంది. బీసీలు ముందర పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. బీజేపీ ఒకటే పార్టీ, మతం కానీ కులం కానీ ఇతర అంశాలు ప్రాముఖ్యత ఉండదు. కేవలం దేశభక్తి, దేశం ముందర ఉండాలి, దేశం ముందరికి పోవాలని చెప్పే కార్యక్రమంలో మైనారిటీస్ మన భారతీయ జనతా పార్టీ ఉంటుంది. అది ముందర పెట్టుకొని మనం ముందరకు పోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని తెలియజేస్తూ, నేను ఇతర కార్యక్రమం ఉంది కాబట్టి నేను పోతున్నాను. అందుకని ఇంకొక